సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, జయలక్ష్మి నగర్ కాలనీలో పలు అపార్ట్మెంట్లు జలమయ్యాయి. ఓ అపార్ట్మెంట్ ప్రహారీ కూడా కూలిపోవడంతో భారీగా వర్షపు నీరు సెలార్లోకి చేరి వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. సెలార్లో చిక్కుకున్న కారులో, బైకులను జేసీబీ సహాయంతో బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా సమాచారం అందిన అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ మర్సన్ అంటారు నా పేరు. రాఘవేంద్ర కాలనీ, నవ్యా ప్రైడ్. నా హైడ్రాకి 3-4 సార్లు ఫోన్ చేసాం. సెల్లార్లో ఓకే, సెల్లార్లో నొప్పుకున్నా. సెల్లార్లు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చిండు, అది ఎప్పుడో జమ అంది. ఇప్పుడు కొత్తగా అయితే లేదు కదా. ఇప్పుడు దాన్ని సరే బాబు సెల్లార్ వచ్చి సమంగా చూసిపోవాలి కదా. దానికి వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళకి ఫోన్ చేయండి. హైదరాబాద్ దేనికి కొంచెం రేపు పొద్దున్న హైదరాబాద్ మాకు తెలియదు. టోల్ ఫ్రీకి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. రేపు పొద్దున్న పెద్ద మనుషులు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేము ఎట్లా సంబంధం చేయాలి చెప్పండి సార్. అది మాకు అది హైడ్రా చేస్తుందా చేయదా మాకు ఏదో సంబంధం వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. లేదా ఇక్కడ ఎవడు వచ్చినా మాకు మెయిన్ ఈ అపార్ట్మెంట్ పరిస్థితి, పిల్లలు పాలు సాయి లేదు, మేము పెద్దలు ఏదో ఆకలి తట్టుకోం, పిల్లల సంగతి ఏంటి పరిస్థితి అంటే ప్రాణాలు పోతే హైడ్రా మాకు సంబంధం మీరు చేతులు లేపుకొని పోతారా? ఇది పరిస్థితి. మా పరిస్థితి ఏదో మాకు మధ్యాహ్నం సాయంత్రం లోపు మాకు ఏదో చేయాలి. సాల్వ్ చేయకపోతే తర్వాత మేము ఏం చేయాలో చేసుకుంటాం. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ వెళ్తేనే ఈ అపార్ట్మెంట్ సేవ్ అవుతుందండి. లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే సేమ్ కాలనీలో వాటర్ మొత్తం ఓపెన్ ప్లాట్లోకి వస్తుంది. ఓపెన్ ప్లాట్లో నుంచి డైరెక్ట్గా అపార్ట్మెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు పవర్ కానీ, ఎలక్ట్రిసిటీ ఏమి, కరెంట్ కానీ, లిఫ్ట్ కానీ ఏమీ లేదు. కంప్లీట్గా ఐడియల్గా అట్లా ఉన్నాము. మేము కూడా 2-3 వెహికల్స్లో వాటర్ బయటకు డ్రైన్ చేసాను, ట్రై చేస్తున్నాం. కానీ పక్కనున్న వాటర్ యాజిటీస్గా మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నాయి, మళ్ళీ ఫిల్ అవుతూనే ఉంది. సో మళ్ళీ వర్షం పడితే ఇంకా పరిస్థితి ఏమీ లేదు, ఇంకా అంతతో క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చేసింది. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించేసేసి నాలా సిస్టమ్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రెంగ్తన్ చేయగలిగితేనే అపార్ట్మెంట్ సేవ్ అవుతుంది. లేకపోతే చాలా కష్టమవుతుంది.